హాయ్ మేడం. ఇప్పుడు ఏపీలో 3 నెలల్లో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి గదా! నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటది? లోకేష్ సార్ రావాలని కోరుకుంటున్నాను మేడం. కంపల్సరీ లోకేష్ అన్న రావాలి. ప్రజలకి హెల్ప్ కావాలి. కంపల్సరీ మన అగ్రికల్చర్ కూడా డెవలప్ కావాలి. ఇండస్ట్రియల్ ఏరియా కూడా డెవలప్ కావాలి. సో, అది ఫిష్ ఇది ఉందో అది కూడా కొంచెం ఆహ్, డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకి లోకేష్ అన్న అంటే సీనియర్ నేత చంద్రబాబు నాయుడు గారికి అధికారం చేపడతారు. సో, చంద్రబాబు నాయుడు గారు చేసే విజన్ ఎలా ఉంటుంది? మరి యంగ్‌స్టార్ అయిన లోకేష్ గారు చేసే విజన్ ఎలా ఉంటుంది? యంగ్‌స్టర్ అంటే ప్రజలకి కంపల్సరీ వెళ్తారు, మాట్లాడతారు, వాళ్ళతోని పార్టిసిపేట్ చేస్తారు. కొంచెం వాళ్ళ అవగాహన వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ లోకేష్ అన్న 80-90% కంపల్సరీ హెల్ప్ చేస్తాడని నేను కోరుకుంటున్నానండి. ఓకే. యువగళం పాదయాత్ర చేస్తున్నాడు గదా! లోకేష్ అన్న. మరి అది ప్రజల్లో ఏ మేరకు వెళ్తుందనుకోవచ్చు? 100% వెళ్తుందండి. ప్రతి ఇల్లు గడప ఎళ్తున్నారు. సో, మాట్లాడుతున్నారు. సో, దానివల్ల కంపల్సరీ ప్రజలకు హెల్ప్ అవుతుంది. సో, లోకేష్ అన్న జిందాబాద్. కంపల్సరీ లోకేష్ అన్న రావాలని కోరుకుంటున్నాను. అంటే లోకేష్ అన్నకి పెద్దగా తెలుగు రాదు. తెలుగే రాని వాడికి రాష్ట్రం ఎలా చూసుకుంటారు అని అంటున్నారు. వాళ్ళు మంచి చదువుకున్న వాళ్ళకి కొంచెం తెలుగు స్పష్టత ఉండదు. సో, వాళ్ళు కొంచెం డెవలప్‌మెంట్ గురించి ఆలోచిస్తారు. కొంచెం వాళ్ళకి తొందరగా డెవలప్‌మెంట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ అండి.